ఎంఐ న్యూస్. మనం ఫుడ్ ఐటమ్స్ కొనేటప్పుడు ప్యాకేజ్ పై ఉన్న ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా చెక్ చేస్తాం. ఎందుకంటే ఏ మాత్రం పాడైపోయినా అది హెల్త్ కే రిస్క్. కానీ కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, వాటిని సరిగ్గా స్టోర్ చేస్తే అవి 5-10 ఏళ్లు కాదు, ఏకంగా కొన్ని వందల సంవత్సరాల పాటు నిల్వ ఉంటాయి. వాటి టేస్ట్, క్వాలిటీ కూడా ఏ మాత్రం మారవు. వాటిలో ఉండే సహజ పదార్థాల వల్లే అవి ఎప్పటికీ పాడవవు. మరి ఇలాంటి అద్భుతమైన ఎక్కువ కాలం నిల్వ ఉండే 10 ఫుడ్స్ ఐటమ్స్ ఏంటో, వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. తేనె, లిక్విడ్ గోల్డ్ ఆహారాల్లో ఎప్పటికీ పాడవని వాటి లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ తేనెదే. దీన్ని లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు. తేనెలో వాటర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది, దీంతో బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఉండదు. స్వచ్ఛమైన తేనైతే అది ఏళ్లు కాదు, వందల ఏళ్లు నిల్వ ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈజిప్ట్ లోని సమాధుల్లో వేల సంవత్సరాల నాటి తేనెను సైంటిస్టులు కనుగొన్నారు. అది ఇప్పటికీ తాజాగా ఉండటం విశేషం. ఉప్పు కూడా నేచురల్ ప్రిజర్వేటివ్ గా పనిచేస్తుంది, కాబట్టి ఇది ఎప్పటికీ పాడవదు. ఉప్పులో అయోడిన్ లాంటి ఎడిటివ్స్ లేదా యాంటీ కేకింగ్ ఏజెంట్లు లేకపోతే అది ఎప్పటికీ సేఫ్ గా ఉంటుంది. స్వచ్ఛమైన సముద్రపు ఉప్పు చాలా ఏళ్ల పాటు దాని ఒరిజినల్ టేస్ట్ ని పట్టి ఉంచగలదు. పంచదార కూడా ఎన్నేళ్లైనా కూడా పాడవదు, ఎందుకంటే ఇందులో కూడా తేమ అస్సలు ఉండదు. కాలక్రమేణా గట్టిగా మారినా కొంచెం వేడి చేస్తే మళ్ళీ సాఫ్ట్ గా మారుతుంది. పురుగులు, తేమ తగలకుండా జాగ్రత్తగా ఉంచాలి. రైస్ తెల్ల బియ్యాన్ని సరిగ్గా ఎయిర్ టైట్ కంటైనర్ లో చల్లగా పొడిగా ఉండే ప్లేస్ లో స్టోర్ చేస్తే 25 నుండి 30 ఏళ్ల వరకు నిల్వ ఉంటుంది. తెల్ల బియ్యంలో ఆయిల్ కంటెంట్ ఉండకపోవటం దీనికి కారణం. డ్రైడ్ బీన్స్, ఎండిన బీన్స్ నుండి దాదాపు తేమ మొత్తం తొలగిపోతుంది, అందుకే ఇవి దశాబ్దాల పాటు పాడవకుండా అంతే ఉంటాయి. చాలా పాత బీన్స్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి, అయినా కూడా అవి తినడానికి సేఫ్ గా ఉంటాయి. వైట్ వెనిగర్ కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఈ లక్షణం దానిని రసాయనికంగా స్టేబుల్ గా ఉంచుతుంది, అందుకే ఎన్నేళ్లు గడిచినా దాని టేస్ట్, క్వాలిటీ అయితే మారవు. దీనికి క్లీనింగ్ నుండి కుకింగ్ వరకు వివిధ రకాల పనుల కోసం ఉపయోగించవచ్చు. మొక్కజొన్న పిండిలో ఫ్యాట్, ప్రోటీన్ రెండూ ఉండవు, అందువల్ల ఇది ఎప్పటికీ పాడవదు. తేమ తగలకుండా ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచితే ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇన్స్టెంట్ కాఫీని తయారు చేసే ప్రాసెస్ లో దానిలో ఉండే వాటర్ మొత్తాన్ని తీసేస్తారు. తేమ లేకపోవటం వలన పాడవకుండా ఉంటుంది. దీని ప్యాకేజింగ్ సరిగ్గా ఉంటే ఎక్స్పైరీ డేట్ తర్వాత కూడా తీసుకోవచ్చు. సోయా సాస్ ని పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. బాటిల్ సీల్ చేసి ఉండి ఎలాంటి కెమికల్స్ లేదా ప్రిజర్వేటివ్స్ కలపకపోతే ఇది కూడా దశాబ్దాల పాటు ఉంటుంది.